అందరికి నమస్కారం. మీరు చూస్తున్నది యోగేష్ కమెంటరీ. నేను మీ హోస్ట్ యోగేష్. ఈరోజు మనం వైకింగ్ సీజన్ 4 ఎపిసోడ్ 16లో ఏం జరగబోతుందని చూడబోతున్నాం. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే దీని ముందు సీజన్స్ అన్నిటినీ చూసేసి వస్తేనే ఈ ఎపిసోడ్ మీకు బాగా అర్థమవుతుంది. సో దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, వెళ్ళి చూసిరండి. ఈ ఎపిసోడ్ ఓపెనింగ్లో రాగ్నర్ని చంపిన ప్లేస్ని చూపిస్తున్నారు. అలాగే కట్ చేస్తే క్యాటిగట్లో లాగ్రదాతో ఆస్ట్రిడ్ ఒకవేళ రాగ్నర్ చనిపోయి ఉంటే నువ్వేం చేయబోతున్నావో అని అడిగింది. అందుకు లాగ్రదా, లేదు, రాగ్నర్ ఖచ్చితంగా చనిపోయి ఉండే అవకాశమే లేదు. ఆస్ట్రిడ్, ఐవర్ చెప్తున్నాడు కదా రాగ్నర్ చనిపోయి ఉంటాడు అని. లాగ్రదా, ఐవర్ రాగ్నర్ చనిపోవడము లేదా చంపింది చూడలేదు కదా, అక్కడ ఏం జరిగిందని మనకెవరికి తెలియదు. కానీ రాగ్నర్ ని ఎవ్వరూ ఏమీ చేయలేడు, వాడు ప్రాణాలతోనే ఉంటాడు అని చెప్పింది. వెంటనే ఆస్ట్రిడ్, ఒకవేళ వాడు చనిపోయి ఉంటే నువ్వేం చేస్తావో అని అడిగింది. అందుకు లాగ్రదా, రాగ్నర్ చేయాల్సిన పనుల్ని నేను చేస్తాను, వాడికి పరిపాలనలో ఇంట్రెస్ట్ లేదని నాకు హెడ్బీలో ఉన్నప్పుడు చెప్పాడు, నేను వాడి ప్రజల్ని పరిపాలిస్తాను, రాగ్నర్ నన్ను ఎప్పటికీ చూస్తూనే ఉంటాడని చెప్పి నేను అనుకుంటూ ఈ ప్రజల్ని పరిపాలిస్తాను. అండ్ ఈ క్యాటిగట్ని నేను పరిపాలించాలని చెప్పి నువ్వు, థోర్వి, మీతో పాటు చాలా మంది షీల్డ్ మేడన్స్ నాకు హెల్ప్ చేశారు. ఒకవేళ నేను క్యాటిగట్ని వదిలేసి వెళ్ళిపోతే నేను వాల్హలాకు వచ్చినప్పుడు మీరందరూ నన్ను ప్రశ్నిస్తారు. సో నేను ఖచ్చితంగా ఈ క్యాటిగట్ని పరిపాలించి తీరాలి అని చెప్పింది. ఇక్కడ వెసెక్స్ లో ఎగ్బర్ట్, ఏథన్ వుల్ఫ్, జూడిత్ వీళ్ళందరూ బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉన్నారు. అప్పుడు ఏథన్ వుల్ఫ్ ఎగ్బర్ట్ తో, మనం మళ్ళీ మన ఆర్మీని తయారు చేయాలి నాన్న అని చెప్పాడు. ఎగ్బర్ట్, ఎందుకు అని అడిగాడు. ఏథన్, రాగ్నర్ యొక్క కొడుకులు తొందరలోనే మనల్ని అటాక్ చేయడానికి పెద్ద ఆర్మీ తీసుకొని వస్తారు అని చెప్పాడు. ఎగ్బర్ట్, వాళ్ళు కింగ్ ఏలానే చంపి పగ తీర్చుకుంటారు, మన దగ్గరకంతా రారు అని చెప్పాడు. అందుకే ఏథన్ వుల్ఫ్, మీ యొక్క అగ్రిమెంట్ రాగ్నర్ కి తెలుసు, వాళ్ళ కొడుకులకి తెలుస్తుందా? ఖచ్చితంగా తెలియదు, మీరు ఐవర్ ని ప్రాణాలతో ఇక్కడ నుండి పంపుండకూడదు అని చెప్పి కోపడ్డాడు. అందుకే ఎగ్బర్ట్, వాడు కుంటోడే కదా, వాడెళ్ళి ఏం చేస్తాడో అని అడిగాడు. వెంటనే ఏథన్, వాడు కుంటోడై ఉండొచ్చు కానీ వాడొక వైకింగ్, ఖచ్చితంగా వాడు రాగ్నర్ ని మనం అప్పజెప్పిన విషయం వాళ్ళ తమ్ముళ్ళకి అన్నలకి చెప్పుంటాడు అని చెప్పాడు. జూడిత్, మీ నాన్నను ఎదిరించి మాట్లాడనుకండి హస్బెండ్, ఆయన ఏం చేసినా కరెక్ట్ గానే ఉంటుంది అని చెప్పింది. అందుకే ఎగ్బర్ట్, లేదు, ఏతన్ చెప్పింది మనం ఆలోచించాలి, వాళ్ళు వైకింగ్స్, ఖచ్చితంగా ఇక్కడికి కూడా వచ్చే అవకాశం ఉంది. సరే ఏతన్, నువ్వు వెళ్ళి ఆర్మీని తయారు చెయ్యి అని చెప్పాడు. వెంటనే ఏతన్ తన భార్యని చూస్తూ, నేను ఆర్మీని రెడీ చేయడానికి వెళ్తే మీరేం చేస్తారో అని అడిగాడు. అందుకే ఎగ్బర్ట్, నేను ఆల్ఫ్రెడ్ తో చాలా విషయాలు మాట్లాడి రాజ్యాన్ని ఎలా పరిపాలించాలంతా చెప్పించాలి అని చెప్పాడు. కట్ చేస్తే ఇక్కడ క్యాటిగట్ లో హూబే అండ్ విట్సర్క్ గార్డ్స్ యొక్క ప్రొటెక్షన్ తో స్నానం చేస్తూ ఉన్నారు. ఒడ్డులో ఐవర్ కూర్చున్నాడు. హూబే, ఒకవేళ మన నాన్న చనిపోయి ఉంటే ఖచ్చితంగా లాగ్రదా మనందరినీ చంపేస్తుంది, మనం ఆమెను చంపే ప్లాన్ ని చాలా ఆచితూచి వేయాలి అని చెప్పాడు. అందుకు సిగార్డ్, మనం వెయిట్ చేస్తాం ఓకే, కానీ ఐవర్ ఖచ్చితంగా వెయిట్ చేయడు, వాడికి అమ్మపై ఎంత ప్రేమ ఉందని మనకు తెలుసు కదా అని చెప్పినప్పుడు ఐవర్ ఒక కొండ పైన కూర్చొని తన అమ్మ చనిపోయిందని చెప్పి బాధపడి అరుస్తున్నాడు. దీని తర్వాత లాగ్రదా ఒక క్వీన్ గా గ్రేట్ హాల్ కి వచ్చింది. అక్కడ ఊబే అండ్ సిగార్డ్ ఉన్నారు. ఆమె ప్రజల్ని చూసి, రాగ్నర్ కి ఏం జరిగిందని మనకు ఎవ్వరికీ తెలీదు, ఒకవేళ వాడు ప్రాణాలతో ఉన్నా కూడా ప్రజల్ని పరిపాలించే ఇంట్రెస్ట్ వాడికి లేదని మనందరికీ తెలుసు, కానీ నాకు అలా కాదు, నాకు మీరు ఎంత ముఖ్యమని చెప్పి నా మాటల్లోనే మీరు అర్థం చేసుకుంటారు. క్యాటిగట్ ఒక మెయిన్ క్యాపిటల్ సిటీ లాగా తయారైంది, మనం మన సిటీని కాపాడడానికి దీని చుట్టూ ఒక పెద్ద వాల్ ని నిర్మించాలి, ఈ సిటీని అపహరించాలని చెప్పి చాలా మంది కింగ్, ఎర్లు అనుకుంటూ ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి కాపాడుకోవడం కోసం ఈ వాల్ ని మనం నిర్మించాలి, ఇందుకు మన అందరం పని చేయాలి, చిన్న పెద్ద అని చూడకుండా. ఆమె మాటలను విన్న ప్రజలు చప్పట్లు కొట్టి చీర్ చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో ఐవర్ ఒక 2 కత్తులను పట్టుకొని లోపలికి పాక్కుంటూ వస్తూ ఉన్నాడు. వాడు వేసే ఒక్కొక్క అడుగులోనే లాగ్రదాపై ఎంత కోపంగా ఉన్నాడని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరికీ అర్థమవుతూ ఉంది. ఒక స్టూల్ పై కూర్చొని, మా అమ్మను నువ్వు చంపావు, ఆమె నిన్ను ఏమీ చేయలేదు, ఆమె దారిన ఆమె వెళ్తూ ఉంటే నువ్వు కావాలనే చంపావని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు, సో నాకందుకు న్యాయం కావాలి అని చెప్తూ ఉన్నప్పుడు ఊబే, ఐవర్ అలా అంతా మాట్లాడుకో అని చెప్పి భుజంపై చేతులు పెట్టగా ఐవర్, చేతులు తీరా పిరికోడా అని చెప్పి తిట్టాడు. లాగ్రదా ఐవర్ దగ్గరికి వచ్చి, ఊబే ఏం పిరికోడు కాదు, ఇక్కడ జరిగే విషయాల్ని వాడు అర్థం చేసుకుంటున్నాడు, నీకే అదేది అర్థం
అర్థం కాలేదు అని చెప్పింది. ఐవర్, నాకు అన్ని బాగా అర్థమవుతోంది లాగ్రదా, మా అమ్మని నువ్వు చంపావు, ఆమె తప్పేమీ చేయలేదు కానీ చంపావు. సో నేను నీకు సవాల్ విసురుతున్నా, నాతో సింగిల్ గా ఫైట్ చేసి నన్ను గెలువు అని పిలిచాడు. లాగ్రదా కొంచెంసేపు ఆలోచించి, నేను నీ యొక్క సవాల్ని తీసుకోవట్లేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్తూ ఉంది. ఐవర్, నువ్వెందుకు నా సవాల్ని తీసుకోలేదు, నేనంటే నీకు భయమా అని అడిగాడు. అందుకు లాగ్రదా, నువ్వంటే నాకేం భయం లేదు, నా చేతిలో నువ్వు చావకూడదని చెప్పి నేను నీ సవాల్ తీసుకోలేదు అని చెప్పింది. ఐవర్, ఈ రోజు నువ్వు నా దగ్గర నుంచి తప్పించుకోండొచ్చు, కానీ నీ యొక్క చావు నా చేతుల్లోనే లాగ్రదా, గుర్తు పెట్టుకో అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇక్కడ బియాన్ యొక్క షిప్స్ మంచు పొగల మధ్యలో వెళ్తూ ఉంది. వాళ్ళు వెళ్ళే రూట్ కరెక్టా లేదా అని కూడా వాళ్ళకి తెలియట్లా. రోలో బియాన్ తో, మనం ఎక్కడున్నామని నీకేమన్నా తెలుస్తుందా అని అడిగాడు. బియాన్ మ్యాప్ ని చూపించి, ఇదిగో ఈ ప్రదేశంలోనే మనం ఉన్నాము అని చెప్పాడు. రోలో, మనకి అదృష్టం ఉంటే నువ్వు అనుకున్న ప్లేస్ కి మనం వెళ్లే అవకాశం ఉంది అని చెప్పాడు. బియాన్, మన దేవుళ్ళ గురించి నువ్వు మర్చిపోయినట్టున్నావు, వాళ్ళు మనకి ఎప్పుడు మంచి దారే చూపిస్తారు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. హెల్గా ఫ్లోకీతో, మనం దారి తప్పిపోయామని నువ్వు అనుకుంటున్నావా అని అడిగింది. అందుకు ఫ్లోకీ, అవును, నాకు అలానే అనిపిస్తోంది, నేనెందుకు ఇక్కడికి వచ్చా, నేనేం చేస్తున్నా, నా జీవితం ఎవరి కోసం బ్రతుకుతున్నా నాకేం అర్థం కావట్లేదు అని చెప్పాడు. హెల్గా, కావాలంటే మనం ఇంకొక బిడ్డకి ప్లాన్ చేద్దామా అని అడిగింది. అందుకు ఫ్లోకీ కోపంగా, అందుకంతా ఏం అవకాశమే లేదు, ఆల్రెడీ హ్యాంగర్ బోర్డ చనిపోయింది, నువ్వు మర్చిపోయావా అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. హెరాల్డ్ అండ్ మాట్లాడుకుంటున్నారు. నేను అనుకుంటున్నాను మన దేవుళ్ళు బియాన్ని శపించారు అని. కొన్నిసార్లు వాడిని నమ్మాలనిపిస్తుంది, కొన్నిసార్లు నమ్మకూడదనిపిస్తోంది. ఒక్కొక్కసారి వాడిని చంపేసి గమ్మనే మనం కింగ్ ఆఫ్ నార్వే అయిపోదామా అని కూడా అనిపించేది. కానీ దేవుళ్ళు ఏదో ఒక రోజు అందుకు సిగ్నల్ ఇస్తారు, అప్పుడు వాడిని చంపి నేను కింగ్ ఆఫ్ నార్వే అవుతాను అని చెప్పాడు. ఇక్కడ లాగ్రదాతో ఆస్ట్రిడ్, రాగ్నర్ యొక్క కొడుకులు నిన్ను చంపుదామని చెప్పి కంకణం కట్టుకొని తిరుగుతూ ఉన్నారు, కానీ నేను వాళ్ళని నీ దగ్గర కూడా రానివ్వకుండా నిన్ను ప్రొటెక్ట్ చేస్తా అని చెప్పింది. లాగ్రదా, నువ్వు అలా చెప్పినందుకు థ్యాంక్స్, కానీ రాగ్నర్ యొక్క కొడుకులు నన్ను చంపుదామని వస్తే దాన్ని ఎవ్వరూ ఆపలేరు, ఎందుకంటే వాళ్ళు రాగ్నర్ యొక్క కొడుకులు. అండ్ నేను ఇక్కడ ఉన్న ఒక్కొక్క నిమిషము రాగ్నరు నేను ఉన్న జ్ఞాపకాలు మాత్రమే నాకు వస్తుంది అని చెప్పి బాధపడుతూ ఉంది. ఇక్కడ మెడిటేరియన్ సీలో బియాన్ దారిని కనిపెట్టేశాడు. విట్సర్క్, మనం సముద్రంలో నుండి నది లోపలికి వచ్చేసాము, తొందరలో మనం ఏదో ఒక ఒడ్డున బోట్ ని పార్క్ చేసి మనకు కావాల్సిన ఆహారాలని సేకరించాలి. అక్కడున్న ప్రజలు మనల్ని ఎలా చూస్తారు, వాళ్ళ కల్చర్ ఏంటని నీకేమైనా ఐడియా ఉందా అని అడిగాడు. అందుకు బియాన్, నాకు కూడా వాళ్ళ కల్చర్ ఏంటి, వాళ్ళు ఎలా ఉంటారని కూడా తెలియదు, వాళ్ళు ఎలా రియాక్ట్ అవ్వబోతున్నారని చెప్పి నాకు కూడా ఆతృతగా ఉంది అని చెప్పాడు. పక్కనున్న రోలో వాళ్ళు ముసల్మాన్స్, అల్లా అనే దేవుళ్ళనే మొక్కుతారు అని చెప్పాడు. విట్సర్క్ వాడితో మాట్లాడడం ఇష్టం లేక తల మాత్రం ఊపుతున్నాడు. ఇక్కడ క్యాటికట్ లో ఐవర్ ఒక కత్తిని వాడే తయారు చేస్తూ ఉన్నాడు లాగ్రదాని చంపడం కోసం. బయట ఊబే ఆ బానిస అమ్మాయిన మార్గెట్ ని చూశాడు. ఇన్ని రోజులు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు, నేను నిన్ను మిస్ అయ్యా అని చెప్పాడు. అందుకు మార్గరెట్, నేను ఇప్పుడే హెడ్బీ నుంచి ఇక్కడికి వచ్చా, నిన్ను మోసం చేసి అలా చేసినందుకు అని చెప్పి ముగించేలోపు ఊబే, నువ్వు ఒక బానిస, లాగ్రదా చెప్పిందే నువ్వు చేశావు, నీపై ఏ తప్పు లేదు, నేను ఇంతకన్నా పెద్ద పెద్ద ద్రోహాలని మోసాలని చూడబోతున్నా, సరే నేను నిన్ను తర్వాత వచ్చి మీట్ అవుతా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దీని తర్వాత క్యాటికట్ చుట్టూ పెద్ద పెద్ద వాల్స్ ని నిర్మించే పనులు చాలా తీవ్రంగా జరుగుతూ ఉంది. ఒక చోట లాగ్రదా నిలబడి వాటన్నిటిని గమనిస్తూ ఉంది. ఇక్కడ బియాన్ యొక్క షిప్స్ రాత్రిలో ఒక చోట వచ్చి ల్యాండ్ అయింది. కిందకి దిగిన వైకింగ్స్ వాళ్ళతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా అక్కడ ఉన్న వాళ్ళందరినీ తల నరుక్కుంటూ వస్తూ ఉన్నారు. దాన్ని చూసిన మిగతా వాళ్ళు కూడా ఫైట్ చేస్తున్నారు, కానీ వైకింగ్స్ వాళ్ళందరినీ చంపేసి ముందుకు వస్తూ ఉన్నారు. బియాన్ విట్సర్క్ ని కాపాడుకుంటూ ఫైట్ చేస్తూ ఉన్నాడు. యాజ్ యూజువల్ రోలో చాలా బాగా ఫైట్ చేస్తున్నాడు. ఫ్లోకీకి ఏదో సౌండ్ వినిపిస్తూ ఉంది, అది ముస్లిమ్స్ ప్రేయర్ చేసే సౌండే. దాన్ని విన్న ఫ్లోకీ మెస్మరైజ్ అవుతున్నాడు. ఆ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పి దాన్ని ఫాలో అవుతూ వెళ్తూ ఉన్నాడు. కట్ చేస్తే ఇక్కడ క్యాటికట్ లో అర్ధరాత్రి నిద్రపోతున్న లాగ్రదా
హెల్గాకి మెలకు వచ్చి పైకి లేచి చూసింది. ఆమె చుట్టూ ఎవరో ఉన్నట్టు ఆమెకు ఫీలింగ్. అక్కడికి వచ్చి చూస్తే రాగ్నర్ కనిపిస్తున్నాడు. ఆమె, నువ్వు ఇప్పుడు వాల్హాలాలోనే ఉంటావు అని చెప్పి నాకు బాగా తెలుసు రాగ్నర్. నువ్వు అక్కడున్నా కూడా అప్పుడప్పుడు నన్ను వచ్చి చూస్తూ ఉండు. నీకు నాపై ప్రేమ ఉంది కదా అని అడిగింది. వెంటనే రాగ్నర్ మాయమైపోయాడు. ఇక్కడ బియాన్ యొక్క అటాక్ చాలా బాగా నడుస్తూ ఉంది. హెరాల్డ్ అండ్ వాడి తమ్ముడు ఒక కుటుంబాన్ని చంపుతున్నారు. అందులో ఉన్న ఒక చిన్న పాప దాన్ని చూసి భయపడి అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆ పాపని చూసిన హెల్గాకి హ్యాంగర్ బోడా గుర్తొచ్చేసింది. సో ఆ అమ్మాయిని కాపాడుదామని చెప్పి ఆమె వెనకాల ఫాలో అయ్యి వెళ్ళింది. ఈ ప్రేయర్ సౌండ్ ఎక్కడి నుండి వస్తుందని చెప్పి ఫ్లోకి ఫాలో అయ్యి వచ్చాడు కదా. ఒక ప్లేస్ లో అందరూ కూర్చొని ప్రేయర్ చేస్తూ ఉన్నారు. వాడు గొడ్డల్ని తీసుకొని ముందుకు వెళ్ళాడు. అక్కడున్న వాళ్ళు అసలు వాడిని పట్టించుకునే లేదు. వాళ్ళ పాటికి వాళ్ళు ప్రేయర్ చేస్తూ ఉన్నారు. అక్కడ ఏ విగ్రహమూ లేదు. వీళ్ళు దేన్ని చూసి ప్రేయర్ చేస్తున్నారని చెప్పి ఫ్లోకి కన్ఫ్యూజన్ గా చూస్తూ ఉన్నాడు. ఆ సమయంలో హెరాల్డ్ అండ్ వాళ్ళ ఆర్మీ అక్కడికి వచ్చింది. అంత పెద్ద ఆర్మీని చూసినా కూడా అక్కడున్న వాళ్ళకి అసలు భయమే లేకుండా ప్రేయర్ చేస్తూ ఉన్నారు. హెరాల్డ్ అందులో ఉన్న ఒకడి తలని నరికాడు. అప్పుడు కూడా ఒక్కడు కూడా అక్కడి నుంచి కదలలేదు. హెరాల్డ్ అక్కడున్న వాళ్ళందరినీ చంపమని చెప్పి ఆర్డర్ వేసేసాడు. వెంటనే ఫ్లోకి ముందుకు వచ్చి వీళ్ళెవరిని చంపకూడదు, ఒకవేళ చంపాలనుకుంటే నన్ను చంపి దాని తర్వాత వాళ్ళని తాకండి అని చెప్పాడు. హెరాల్డ్ కూడా సరే ఎవరిని చంపకండి, బయటికి వెళ్ళండి అని చెప్పి పంపించేశాడు. ఇక్కడ హెల్గా ఒక పాప వెనకలే వచ్చింది కదా. ఆమె ఒక ఇంట్లోకి వెళ్ళి డోర్ ని క్లోజ్ చేసేసుకుంది. బియాన్ అక్కడ ఉన్న వాళ్ళందరినీ చంపి హెల్గా ఉన్న ఇంటి దగ్గరికి వచ్చి డోర్ ని బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్ళాడు. హెల్గాకి అక్కడ ఆ అమ్మాయి దొరికింది. దాంతో పాటు అక్కడ చాలా మంది అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళని బానిసగా అమ్మితే చాలా డబ్బులు వస్తుందని చెప్పి అర్థం చేసుకుని వాళ్ళందరి చేతుల్ని కట్టి బోట్లోకి ఎక్కిస్తున్నారు. అండ్ అక్కడ దొరికిన అన్ని వస్తువుల్ని తీసుకుంటున్నారు. హెల్గా ఆ అమ్మాయిని తీసుకెళ్లడం చూసిన ఫ్లోకి దీన్నెందుకు నీతో పాటు తీసుకొచ్చావు అని అడిగాడు. ఈ అమ్మాయి ఒక అనాథ. ఫ్లోకి హ్యాంగర్ బోర్డా ప్రాణాలతో ఉనింటే దీని వయసే ఉని ఉంటుంది, నేను దీన్ని పెంచుకోబోతున్నాను అని చెప్పింది. ఫ్లోకి వద్దని చెప్పి ఆపుతున్నాడు. కానీ హెల్గా వినిపించుకోవడం లేదు. ఫ్లోకిని తిట్టి ఆమెను తీసుకొచ్చేసింది. కట్ చేస్తే క్యాటిగట్లు సీర్ని చూడడం కోసం లాగ్రదా ఆ రోజు రాత్రే అక్కడికి వచ్చేసింది. సీర్, ఓ క్వీన్ లాగ్రదానా, క్వీన్ కి ఇక్కడేం పని అని అడిగాడు. లాగ్రదా, నేను రాగ్నర్ ని చూసా, వాడితో మాట్లాడా కూడా అని చెప్పింది. అందుకు సీర్, నేను వాడిని చూసా, కానీ కొద్ది నిమిషాలు మాత్రమే ఉన్నాడు, దాని తర్వాత వాల్హాలాకి వెళ్ళిపోయాడు అని చెప్పాడు. లాగ్రదా, నా చావు రాగ్నర్ యొక్క కొడుకుల చేతిలో అని అడిగింది. అందుకు సీర్ కొంచెంసేపు ఆలోచించి అవును, రాగ్నర్ యొక్క కొడుకే నిన్ను చంపుతాడని చెప్పి ఆమెను పంపాడు. అదే సమయంలో హైవర్ వాడి చేతులతోనే చేసిన కత్తిని తీసుకొచ్చి సింహాసనం ముందు కూర్చొని లాగ్రతాని ఎలా చిత్రవద చేసి చంపబోతున్నామని చెప్పి చూస్తూ ఉన్నాడు. నెక్స్ట్ డే బియాన్, రోలో, విట్సర్క్, హెరాల్డ్ అండ్ వాడి తమ్ముడు హెరాల్టన్ ఒక కొండపై నిల్చొని సముద్రాన్ని చూస్తూ ఈ మెడిటేరియన్ సీ చాలా అందంగా ఉంది కదా అని చూస్తూ ఉన్నారు. ఆ సమయంలో కాకులంతా ఒకటిగా వచ్చి అరిచే సౌండ్ వినిపించి బియాన్ అండ్ విట్సర్క్ మాత్రం తన్నీగా వచ్చి చూస్తూ ఉన్నారు. బియాన్ కి రాగ్నర్ చనిపోయే ముందు చెప్పిన మాటలు వినిపిస్తూ ఉంది. పక్కనున్న విట్సర్క్ తో నీకు మా నాన్న యొక్క గొంతు వినిపిస్తుందా అని అడిగాడు. అందుకు విట్సర్క్ అవును వినిపిస్తుంది బియాన్ అని చెప్పాడు. ఇటువైపు క్యాటిగట్ లో కూడా కాకులంతా ఒక్కటిగా వచ్చి అరుస్తూ ఉంది. తుఫాను వచ్చేలా నల్ల మేఘాలు క్యాటిగట్ పైకి వస్తూ ఉంది. అప్పుడు హైవర్ ని చూడడం కోసం కళ్ళు లేనివాడు పోయిన ఎపిసోడ్ ఎండింగ్ లో కూడా చూపించారు కదా, వాడు వచ్చి మీ నాన్న చనిపోయాడు, పాములు కాటి వేసే వాడిని చంపింది అని చెప్పాడు. ఊబే అండ్ సిగార్డు కూడా తన నాన్నకి ఏదో జరిగింది, చనిపోయాడు అన్న విషయాన్ని ఫీల్ అవుతున్నారు. అక్కడికి కూడా ఆ వ్యక్తి వచ్చి ఊబేతో మీ నాన్న చనిపోయాడు అని చెప్పాడు. ఊబే షాక్ అయ్యి అలాగే కూర్చునేశాడు. కట్ చేస్తే బియాన్ అండ్ విట్సర్క్ కూడా ఆ వ్యక్తి కనిపిస్తున్నాడు. ఆయన్ని చూసిందే బియాన్ విట్సర్క్ తో మన నాన్న చనిపోయాడు అని చెప్పాడు. ఈ న్యూస్ గొడ్డల్ని సాన చేస్తున్న సిగార్డు కూడా వెళ్లి చెప్పాడు. క్యాటిగట్లు రాగ్నర్ చనిపోయినందుకు ఒక తుఫాను ఏర్పడింది అని చెప్పి విజువల్ గా చూపించి ఈ ఎపిసోడ్ ని ఫినిష్ చేశారు. పోయిన ఎపిసోడ్ ఎండింగ్ లో ఈ వ్యక్తి ఎవరని చెప్పి చాలా మంది కామెంట్ చేశారు. సో అది కరెక్టే, రాగ్నర్ చనిపోయాడని చెప్పి ఓడినే స్వయంగా వచ్చి వాళ్ళ కొడుకులకి చెప్పాడు అంటే రాగ్నర్ ఎంత ఫేమస్ అయిన వ్యక్తి అని మీరు అర్థం చేసుకుంటారు. నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం
జరగబోతుంది, రాగ్నర్ని చంపిన వాళ్ళని పగ తీర్చుకోవడానికి రాగ్నర్ యొక్క కొడుకులు ఒక పెద్ద ఆర్మీని తీసుకొని వెళ్తారా లేదా, ఐవర్ లాగర్తాని చంపేస్తాడా, ఒకవేళ చంపితే బియాండ్ వన్ ఏం చేస్తాడు, ఈ విషయాలన్నీ చూడబోతున్నాం ఆ ఎపిసోడ్ లో. నా వాయిస్ మీరు వినేంత వరకు లాట్స్ ఆఫ్ లవ్. టాటా.